హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు నేను ఎప్పుడు స్పెషల్ టచ్ అనే కార్యక్రమంతో మీ ముందుకు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ ద్వారా మీ దగ్గరికి నేను ప్రతిసారి రావడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం నేను చాలా ఒక అద్భుతమైన అపురూపమైన కార్యక్రమాన్ని మీకు పరిచయం చేయడం కోసం మనందరం మిస్ అవుతున్న ఒక కాన్సెప్ట్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇన్ ది సొసైటీ అందరూ మిస్ అయిపోతున్నాం. ఏదో సినిమాల్లోనో కథల్లోనో చూడడం చదవడం తప్పితే ప్రత్యేకంగా మన సమాజంలో మాత్రం అసలు ఆ కాన్సెప్ట్ అనేది మిస్ అయిపోతున్నది. ఆ మిస్ అయిపోతున్న కాన్సెప్ట్గా నేను మీకు చెప్దాం అనుకున్నది ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించి వాటి నామరూపాలు లేకుండా పోతున్న ఈ రోజుల్లో వాటిని మళ్ళీ అదే విధంగా కొనసాగించడానికి వాళ్ళదైన ఒక కాంట్రిబ్యూషన్ సొసైటీకి ఇచ్చే వ్యక్తులు ఎంత అపురూపంగా అనిపిస్తారు మనకి. అలాంటి ఒక అపురూపమైన వ్యక్తిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నా. ఆయన పేరే శ్రీనివాసరెడ్డి గారు. అంటే శ్రీనివాసరెడ్డి గారు అంటే ఏంటంటే ఆయన మిర్చి డెవలపర్స్ అని రియల్ ఎస్టేటు, ఇంకో పక్కన డాక్టర్ కాపర్ అనే ఒక రాగి కాపర్ వాటర్ బాటిల్స్ ఇంటర్నేషనల్ బిజినెస్ అయింది. చాలా గొప్ప గొప్ప బిజినెస్లు హ్యాండిల్ చేసి వాటి ద్వారా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. తన కుటుంబాన్ని అంతటినీ కూడా భుజాల మీదకి ఎత్తుకుని వారందరినీ కూడా వారి వారి జీవితాల్లో వాళ్ళు స్థిరపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్ది ఆ విధంగా తన ఆనందాన్ని, అనుభూతిని మొత్తం తన విజయాన్ని కుటుంబ సభ్యులందరికీ పంచి వాళ్ళందరూ కూడా సమాజంలో చాలా స్థిరంగా నిలదొక్కుకోవడానికి కావలసిన ప్రతిపత్తిని ఆయన అందించిన చాలా అపురూపమైన వ్యక్తి. మీకు అనిపించట్లే? ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆ కాన్సెప్ట్నే మిస్ అయిపోతున్నాం. తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లోని, ఆర్ఫనేజెస్లోని పెడుతున్నారు. తల్లిదండ్రులతో పిల్లలకి సంబంధం ఉండదు, పిల్లలతో తల్లిదండ్రులకి సంబంధం ఉండదు, అన్నదమ్ములకి ఒకరితో ఒకరి సంబంధం ఉండదు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వేరు కుంపట్లు, ఇవన్నీ కూడా మన సమాజంలో రెగ్యులర్గా చూస్తున్నాం. బట్ వాటన్నిటికీ భిన్నమైన, చాలా విభిన్నమైన జీవితం ఆయనది. ఆయన్నే మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. సార్ నమస్తే అండి. నాగేంద్ర కుమార్ గారు నమస్తే సార్. మిమ్మల్ని చూస్తే చాలా అపురూపంగా, చాలా అంటే అనుభూతి కలిగే విధంగా నేను మీ ఫ్యామిలీ సెటప్ వాటన్నిటిని స్టడీ చేసిన తర్వాత అనిపించిందండి. అంటే మీరు ఒక్కరే హైదరాబాద్ వచ్చి మీరు ఒక్కరే కష్టపడి ఎన్నో బాధలు, ఇబ్బందులను అన్నిటిని ఎదుర్కొని చాలా ఉన్నత స్థితికి వచ్చారు మీరు ఈ రోజున. కానీ మీరు ఆ సక్సెస్నో లేకపోతే ఆ మనీనో మీరు సంపాదించింది మీరు ఒక్కరూ కాకుండా అందరి బాధ్యతలు, మీ కుటుంబంలో ఉన్న వారు అందరి తాలూకు బాధ్యతల్ని భుజాల మీదకి ఎత్తుకున్నారు. మీకు అది కష్టం అనిపించలేదండి? కష్టం ఏముందండి, ఉమ్మడి కుటుంబం అంటే ఆ కిక్కే వేరు. అసలు ఉమ్మడి కుటుంబంలో ఉండే సరదాలు, అందరు కలిసినప్పుడు ఆప్యాయత, ఆ కిక్కే వేరుంటుంది. అందుకని నేను ఉమ్మడి కుటుంబాన్ని మనం ఎంత సంపాదించినా ముందు మన సిస్టర్స్ని, మన బ్రదర్స్ని, వాళ్ళ పిల్లల్ని కూడా వదలకూడదు, మనం ఉన్నాలని నేను ఆ థీమ్ తీసుకున్నా. దాని ప్రకారం వెళ్తున్నాను. దానికి కూడా వాళ్ళందరూ సహకరిస్తున్నారు బాగా. శ్రీనివాసరెడ్డి ఏం చెబితే అదే చేయాలి, మనం ఎక్స్ట్రాలు ఏం చేయొద్దు, మంచి కానీ చెడ్డ కానీ శ్రీనివాసరెడ్డి ఏం చెబితే అదే. మేము ఇక్కడ దూకేయండి అంటే ఇక్కడ దూకేస్తారు. మా అన్నయ్యలు కానీ, మా బ్రదర్ కానీ, మా సిస్టర్స్ కానీ, మా బావలు కానీ, మా మేనల్లుళ్ళు కానీ, ఎవరైనా. అందుకని ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న కిక్కే వేరుగుంది. అందుకని నేను ఆ ఉమ్మడి కుటుంబాన్ని దాన్నే ఇప్పుడు దాకా ఇంకా ప్రోత్సహిస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఎవరన్నా కలిసినా కూడా, విడిపోయినా కూడా, అరే బాబు మీ అమ్మ నాన్న తీసుకురండి, తీసుకొచ్చి నీకు ఆడబెట్టుకో, నీకు ఆ కిక్ వేరు ఉంటుందని అట్లా ఒక 50 మంది ఫ్యామిలీస్ని నేను తీసుకొచ్చే ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని అట్లా వాళ్ళందరిని ఎంకరేజ్ చేసేసి ఒక 50 మంది వాళ్ళ అమ్మ నాన్నలను తెచ్చుకొని, వాళ్ళ బ్రదర్స్ని తెచ్చుకొని, వాళ్ళ సిస్టర్స్ని తెచ్చుకొని అందరిని చూసుకునేటట్టు అట్టాటి కూడా నేను కల్పించిన వాళ్ళందరినీ కూడా.
గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. అందుకని ఆ ఉమ్మడి కుటుంబం ఉంటే ఆ సరదా వేరుగుంటుంది. మనం ఎప్పుడన్నా కలిసినా, మేమైతే రోజు మా అమ్మ ఉంటుంది, మా అమ్మకాడికి రోజు మా బ్రదర్సు, మా సిస్టర్సు, మా బావోళ్ళు అందరూ వచ్చి ఒక 10 నిమిషాలు అట్ట చూసిపోతే ఆమెకు రోజు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే ఆనందం. ఆనందంతో ఓకే బాగున్నారు, అందరూ వచ్చినారు అది ఇదని. మా అమ్మ కూడా రాకపోతే ఏం చేస్తుంది అంటే ఫోన్లు చేస్తుంది మనకి, వచ్చేయండి తొందరగా వచ్చేయండి అని. రేముడిచర్లలోనే పుట్టింది, రేముడిచర్లలోనే పెరిగింది. ఇద్దరం కూడా మంచిగానే పెరిగినారు. ఊరంతా కూడా మంచి పేరుతోటి పెరిగినారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి ఏరే కష్టాలు వచ్చినాయి. కొన్ని రోజులు జైలుకు పోయి, కొన్ని రోజులు చాలా కష్టపడి అట్ట పెద్దోడైంది. అట్ట పిల్లగాళ్ళు పుట్టిండు. పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత మళ్ళీ అనేక రకంగా ఇబ్బందులు పడ్డాము. తర్వాత మళ్ళీ పంటలు బాగానే పండినాయి. పంటలు పండినాక అంతా బాగానే ఉన్నాం. పిల్లలు చదివించుకునేటప్పుడు చాలా కష్టాలు పడి అక్కడో ఇక్కడో వేసి బాగా చదివించింది. మేమేంటంటే ఎక్కడ ఎన్ని పనులు ఉన్నా కూడా 7 o'clock కల్లా ఇంటికి వచ్చేయాలి. ఇంకా సెకండ్ థాటే లేదు. 7, 8 నీకు ఎంత బిజినెస్ ఉన్నాయి ఏమైనా కానీ మ్యాక్సిమం ఇయర్ సైడ్ 7:30, 8 కల్లా ఇంటికి వచ్చేయాలి. 9, 9:30 కల్లా పడుకోవాలి. ఇది ఒక సిస్టంగా పెట్టుకున్నాం. ఆ సిస్టంలోనే వెళ్తున్నాం అన్నమాట. నేను వెంకరెడ్డి గారి మంగమ్మ గారు రెండో కొడుకుని. మేము ఎక్కడ ఉన్నా కానీ మా నాన్నగారు ఉన్నప్పుడు సాయంత్రం 6 or 7 కల్లా ఫోన్ చేసేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా రాలేదంటే అని అనేవాళ్ళు. అదే పద్ధతిలో మా అమ్మగారు కూడా సాయంత్రం అయ్యేటప్పుడు ఫోన్లు చేసి ఇంటికి రాకపోతే ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఇంత టైం ఎందుకు అవుతుంది అని అడిగేవాళ్ళు. ఏదో ఒక టైంలో కంపల్సరీగా రోజుకి ఒకసారి అయినా అందరం ఒకసారికి వచ్చేసి మా అమ్మగారి దగ్గర కాసేపు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని వెళ్ళేవాళ్ళము. అలానే ఇప్పుడు కుటుంబం గురించి సిటీ లైఫ్లో ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ అందరూ ఒకే చోటికి వచ్చేసి ఏ అకేషన్ అయినా, ఏ మంచి అయినా చెడు అయినా, ఏ బాధ ఉన్నా ఏమున్నా కానీ ఒకరికొకరు పంచుకుంటూ హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. నేను వెంకిరెడ్డి గారికి మంగమ్మ గారికి మూడో కొడుకుని. నా పేరు కృష్ణారెడ్డి. ఆ రోజుల్లోనే నా తల్లిదండ్రులు ఎక్కడున్నా కానీ మేము 5 అన్నదమ్ములమే, 2 చెల్లెల్ని. సాయంత్రానికల్లా రాండి అమ్మకు రండి, ఎక్కడున్నారు ఏంది, ఇంకా 6 తర్వాత ఎక్కడన్నా బయట ఉంటే ఏ చెడు అలవాట్లు వస్తాయోనని వాళ్ళ ఆలోచనలతోటి అలా తెలియనీయకుండా మాకు రండి, ఎక్కడున్నారు, రండి 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 అని ఫోన్ల మీద ఫోన్లు చేసి పిలిపించుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో మంచి మాటలు. ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలి, మనం ఎంత ఆస్తి ఉన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, ఎంత ప్రేమలు కావాలి మనకి అనేసేసి అలా నూరిపోసిండు మాలో. దీన్ని చెప్పడానికి చాలా బాగుంటుందండి, సులభంగా కూడా ఉంటుంది, ఏదో పుస్తకంలో చదివినట్టు ఉంది మీరు మాట్లాడుతుంటే. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే దానికి అన్ని పరిస్థితులు కలిసి రావాలి, కుటుంబ సభ్యులు కలిసి రావాలి, లేదా బయట సమాజం కూడా కొంతవరకు కలిసి రావాలి మనకి. లేకపోతే ఈ కాన్సెప్ట్ని మెయింటైన్ చేయడం అంటే బ్రహ్మతరం కూడా కాదు ఈ రోజుల్లో. దానిలో మీరు ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఈ సమస్యలు చిన్నవి ఉంటాయండి, ఉండకుండా ఎక్కడికి పోవు కదా. ఏదో బ్రదర్స్ సిస్టర్స్ నేను వచ్చాక మళ్ళీ అన్నీ కామ్ అయిపోతాయి. ఒకవేళ ఎక్కడన్నా నాకు తెలిసిందనుకో, మా వైఫ్ మా సిస్టర్ వాళ్ళ కూతురు, ఆమెకు తెలిసిపోయింది ఏంది ఎక్కడెక్కడ ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే ఎమ్మటే వాళ్ళని పిలవటం, లేకపోతే నేనే వాళ్ళ ఇంటికి అడిగిపోయి అసలు ఎందుకు వచ్చింది డిస్టర్బెన్స్, ఏంది మంచి ఏంది చెప్పరేందని ఎమ్మటే మళ్ళీ వాళ్ళిద్దరిని రాజీ చేయటం, ఏదైనా చేసి ఎక్కడ వచ్చింది ఏంది సమస్య అది తీర్చేసాం అనుకో, మనం ఈజీగా గో అవుతుంటాం. అంటే మళ్ళీ అంతా కూడా కామ్ అయిపోద్ది. అదిగాక మెయిన్ ఏంటంటే ఉమ్మడి కుటుంబంలో ఇప్పుడు మనం లీడ్ చేసేవాళ్ళం, మన కాడ మనీ ఏదైనా ఉంటే మనం ఉమ్మడి కుటుంబం కంటే కింద లెవెల్లో ఉన్నాం అనుకోండి. మనం ఇప్పుడు మా బ్రదర్సు మా సిస్టర్సు వాళ్ళని హైలో పెట్టి మనం లోలో ఉన్నాం అనుకోండి, వాడే లోలో ఉన్నాడు బాబు, మనం ఇంకా లోలో ఉండాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కడికన్నా టూర్ పోతాం మేము అందరం. మా అమ్మ బర్త్డే దుబాయ్లో చేసాం. ఆ దుబాయ్లో ఏంది నేను బిజినెస్ క్లాస్లో పోయి వాళ్ళని ఎకానమీలో పోయినాం అనుకో, అది తేడా వచ్చేస్తుంది. అదే మనం ఎకానమీలో పోయి మా సిస్టర్స్ని బిజినెస్ క్లాస్లో, మా అమ్మని బిజినెస్ క్లాస్లో పంపిస్తే ఓ అమ్మ ఈడే సీనుగాడే దీంట్లో పోతున్నాడు, మనం ఎందుకు బిజినెస్ క్లాస్లో పోవటం, మేము కూడా దాంట్లో వస్తా అంటే వద్దు మీరు ఇక్కడే కూర్చోండి అని అట్లా చేస్తుంటాం అనమాట. నేను వాళ్ళకి డీలక్స్ రూమ్లు ఇప్పిస్తా, నేను ఎకానమీ రూమ్లో ఉంటా.
ఇట్లున్నాం అనుకో, మనం వాడే అట్లున్నాడు, మనం సర్దుకుపోవాలి కదా అని ఎక్కడన్నా ఏదన్నా గుర్తొచ్చినా కూడా వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంటారు. అడ్జస్ట్ అవడం కాదు, వాళ్ళు మెంటల్ గా కూడా తగ్గుతారు. మీరే డీలక్స్ రూమ్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కడో ఈడు మనల్ని ఇక్కడ పడేసేసి వాడేమో డీలక్స్ రూమ్ లో ఉంటున్నాడు, ఈ టైప్ లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా మనం జాగ్రత్తగా దాన్ని ఉమ్మడి కుటుంబం ఏంటంటే మనం ఉన్నన్నాళ్ళు ఇట్లే ఉండాలి. శ్రీనివాసరెడ్డి బతికినన్నాళ్ళు ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఉండమని నేను మ్యాక్సిమం ఇయర్లీ మా అమ్మ బర్త్డే చేస్తూ ఉంటాం. ఆ బర్త్డే రోజల్లా చెబుతుంటాం మనం ఎప్పుడు ఇట్లే కలిసి ఉండాలి అని. అట్లే మా ఊర్లో మాది ఒక 2 acres హౌస్ ఉంటుందండి. 2 acres 2 ఎకరాల్లో హౌస్ ఉంటుంది. మేము చిన్నప్పుడు మేము 5 అన్నదమ్ములు, 2 సిస్టర్స్, మా బావోళ్ళు అందరూ అక్కడే పెరిగినాం కదా. అక్కడ పెరిగి ఇంక ఇప్పుడు అందరం హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ సెటిల్ అయినాం. దానికోసం అనేసి నేను కూడా హైదరాబాదులో మళ్ళీ మనం ఇంకా రిటైర్డ్ స్టేజ్ వచ్చాక మళ్ళీ అందరం ఒకసారి చిన్నపిల్లలాగా ఉండాలని 1 ఎకరం కొని అక్కడ ఒక ఇల్లు కడుతున్నాం అండి అందరికీ. ఓకే, ఒక 7 మెంబర్స్కి 7 bedrooms, వాళ్ళకు ఒక్కొక్క గెస్ట్ బెడ్రూమ్. మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకో, పిల్లలు కానీ వాళ్ళ మనవాళ్ళు కానీ వస్తే వాళ్ళ వాళ్ళు పక్కనే ఉండాలి. అట్లని 1 acre కొని 1 acreలో అందరికి సరిపడా 7 bedrooms, మా అమ్మకు ఒక బెడ్రూము. పిల్లలు అంటే నా కాడ ఉండాలి కాబట్టి మా పిల్లలకి 2 పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరికి ఒక బెడ్రూమ్ కడుతున్నాం. ఇట్లా చిన్నప్పుడు ఎట్టున్నాం, మళ్ళీ పెద్ద అయ్యాక చనిపోయేటప్పుడు మళ్ళీ అట్లా ఉండాలని ఆ కాన్సెప్ట్తో కూడా అందరికీ ఒక 1 acreలో వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలి దానికోసం అని ఒక 1 acre కొని ఆ 1 acreలో మళ్ళీ మేము అందరం ఒక చోట కలుసుకోవాలని మ్యాక్సిమం అందరికి కలిపి ఒక ఇల్లు కడుతున్నాం. నా పేరు మల్లారెడ్డి, మోర్తల వెంకిరెడ్డి గారు మంగమ్మ గారి చిన్న కుమారుణ్ణి, 7వ వాడిని నేను. ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల లిస్ట్ అని చెప్పి తయారు చేస్తూ టాప్ 100, టాప్ 500 వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా మన తెలుగు రాష్ట్రాలని చెప్పి తయారు చేసుకుంటున్న ఈ స్థితిలో ఉన్నప్పుడే మేము 2010లో రిచెస్ట్ ఫ్యామిలీ, రిచెస్ట్ కంపెనీ ఇన్ తెలుగు స్టేట్స్ అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా స్థానం ఏంటంటే ఫార్మాక్స్ ఇండియా కలిపి 393 స్టేజ్లో ఉన్నాం ఇండియా లెవెల్లో. ఇది సో ఇండియా లెవెల్లో ఒక రిచెస్ట్ కంపెనీ, రిచెస్ట్ ఫ్యామిలీ అంటే 393 స్టేజ్లో మేము 2010లోనే ఉన్నాం. కాబట్టి దీని యొక్క సారాంశం ఏంటంటే ఇష్టపడి కష్టపడితే ఏ స్టేజ్కైనా వెళ్ళగలం అనేది నిరూపించగలిగాం. మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి. నేను హైదరాబాద్ ఎర్ర బస్సులో వచ్చాం. మా ఊరు ఒక గుంటూరు డిస్టిక్ అంటే ఇప్పుడు పల్నాడు డిస్టిక్, ఒక కుగ్రామం అంటే రేమిడిచర్ల బొల్లాపల్లి మండలం అంటే పల్నాడు డిస్టిక్లోనే బాగా వెనకబడిన మండలం అనమాట. ఆ మండలంలో మాది ఒక ప్యాక్షన్ విలేజ్లో మేము, మా నాన్న బాగా ప్యాక్షనిస్ట్, అంటే ప్యాక్షనిస్ట్ ఏం కాదు, అట్లా ఊరికే సినిమాలో చూపిస్తారు చూడు, ప్యాక్షనిస్ట్ లాగా చూపించారు. కొంచెం ఎడ్యుకేటెడ్, దానివల్ల కొంచెం తెలివితేటలు ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్నాయి, బాగా పొలం ఉంది, ఈడు ఎడ్యుకేటెడ్ అని ఆయన ఆ ప్యాక్షన్లోకి లాగారు. నవనాగరిక ప్రపంచానికి దూరంగా ఎక్కడో మారుమూల ప్రాంతం, అందులో ఒక కుగ్రామం, అందులో మోర్తల వెంకిరెడ్డి. ఆయన ఒక విద్యావంతుడు, 100 ఎకరాల శ్రీమంతుడు, అన్నిటినీ మించి గొప్ప మానవతావాది. ఫ్యాక్షన్ పడగల కింద ప్రాణాలు కోల్పోయే వారికి అండగా నిలబడి అన్యాయంతో పోరాడి ఎందరికో నీడనిచ్చిన కారుణ్యమూర్తి మోర్తల వెంకిరెడ్డి. ఆ ప్రయత్నంలో, ఆ ప్రయాసలో, ఆ ప్రయాణంలో ఎకరాల భూమిని కోల్పోయి ఎత్తైన కీర్తివంతుడుగా మాత్రం పేరు పడ్డారు. నీతి నిజాయితీలతో పిల్లల్ని పెంచి పెద్ద చేసి సంప్రదాయశీలిగా అందరి జ్ఞాపకాలలో అమరుడయ్యారు మోర్తల వెంకిరెడ్డి. ఇది లాభం లేదనేసి మమ్మల్ని అందరినీ ఇంకా సిటీకి పంపించేసి చదివియటం, ఆయన కష్టాలు ఆయన పడి
ఎంతో కొంత ముందు హాస్టల్లో చేర్చి ఎస్టీ హాస్టళ్ళల్లో బీసీ హాస్టళ్ళల్లో మా రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కాడ చేర్చి ఆ పొలం వాళ్ళ పేరు మీద రాసి మా రిలేటివ్స్కి వాళ్ళకి రాసేసి వాళ్ళ కాడ ఉంచేసేసి మమ్మల్ని ఇట్లా చదువుచేసి ఎంతో కొంత అరే మీరు ఈ ఏరియాకి రాకూడదు, ఈ ఫ్యాక్షను అంటే అటు ఇటు మా ఊర్లో ఒక 50 మర్డర్లు అయి ఉంటాయి. అబ్బా, ఈ ఊర్లోకి రాకూడదు. ఎప్పుడన్నా సెలవులు వస్తున్నాయి అనుకో, సెలవులకు కూడా జాగ్రత్తగా మేము ఏ బస్సులో వస్తున్నామని చెబితే ఆ బస్సు కాడికి మా నాన్న వచ్చి ఉండేవాడు. జాగ్రత్త ఆ బస్సులోంచి మళ్ళీ తీసుకుపోయి ఇంట్లోనే మళ్ళీ బయటికి అటు ఇట్లేదు. ఆ సెలవులంతా మాకు 2 ఎకరాలు ఇల్లు కదా, ఇంకా అక్కడక్కడ ఏం కావాలన్నా అక్కడే దొరుకుతుంటాయి, అక్కడే అన్నీ. అట్లా ఇంక అందరిని చిందరబందర అయిపోతే దాన్ని నేనేదో అనుకున్నట్టే మళ్ళీ ఎంత పెద్ద కుటుంబం, ఎర్రబోసు ఎక్కొచ్చినాం మనం, ఇంకెట్లో మన కష్టం మనం పడేసేసి సంపాదించినాం. అందరిని మళ్ళీ చిన్నప్పుడులాగా ఉంచాలని మా సిస్టర్స్ కానీ మా బ్రదర్స్ని కానీ అందరినీ చిన్నప్పుడు వీళ్ళందరూ బాగా ముద్దుగా పెరిగారు అందరు డబ్బులతోటి. మళ్ళీ అట్లా ఉంచాలి. తర్వాత ఇంకా మిడిల్ ఏజ్లో కొద్ది కష్టపడరు. అందరికి 20-25 వచ్చాక అందరూ చిందరబందర అయిపోయి అందరు కష్టాల్లోకి వెళ్ళిపోయారు. అన్ని పొలాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇంకా అందుకని నేను కూడా ఇక్కడికి వచ్చేసిన ఎవరో ఫ్రెండ్స్ ద్వారా అట్లా గ్రో అయినా. గ్రో అయ్యేసేసి బాగానే నిలదొక్కొని మళ్ళీ ఏది మనం బిజినెస్లో అవకతవకలు బోల్డ్ అని చేసి మనం కూడా దెబ్బతిన్నాం, మళ్ళీ లెగిసినాం, మళ్ళీ దెబ్బతిన్నాం. అయినా ఇంకా వీళ్ళందరినీ జాగ్రత్తగా పట్టుకొచ్చేద్దాం అనేసి అందరినీ మొత్తాన్ని హైదరాబాద్ ముందు మా 2 అన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత మా బ్రదర్ని అట్లా ఒకళ్ళొకళ్ళకి అందరినీ 6 మెంబర్స్ని తీసుకొచ్చినాం. వాళ్ళకి పిల్లల్ని తీసుకొచ్చిన, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు ఇక్కడే చేసినాం. మంచి సంబంధాలు ఎతికి వాళ్ళందరికి ఒక ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి మెయిన్ అనేసి ఒక ఇల్లు, ఒక కారు ఏర్పాటు చేసినాం. అంతా ఓన్ హౌస్, ఓన్ కారు. ఇంకా వాళ్ళందరినీ అదే మన ఇంట్లో మా నాన్న అట్ట చూసుకుంటే చిన్నప్పుడు అట్ట చూసుకోవాలని మీ కాన్సెప్ట్. అది నా అదే ఇన్స్పిరేషన్. అదే ఇన్స్పిరేషన్. మా నాన్న అట్ట చూసుకుంటే అట్లే చూసుకోవాలని నేను ఇంక అట్లే చూసుకుంటున్నా. నేను బతుకున్న నాలో అట్లా చూసుకుందామని. తర్వాత కూడా నాకిద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరికి కూడా ఇదే చెప్తున్నా, మీరు ఉన్నన్నాళ్ళ బాబు మన కుటుంబాన్ని, మా బ్రదర్స్ని, మా సిస్టర్స్ని, వాళ్ళ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి అని చెబుతూనే ఉంటాయి. ఇప్పుడు అట్లా సాగుతుంది. మరి ఇంకా చివరికి ఏమైందో చూడాలి. Hi, and my name is Kanuka. My parents are Srinivas Reddy and Padmavati, and my grandparents Venki Reddy, Mangamma. ఇప్పటి వరకు వాళ్ళ నుండి మీరు స్టోరీస్ వింటూ ఉన్నారు. బట్ నా పర్స్పెక్టివ్ నుండి ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. బికాజ్ నేను చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ ఈ స్టోరీస్ చెప్తూ నన్ను పెంచారు. మా గ్రాండ్ ఫాదర్ ఎలాంటి వారు అండ్ ఆయన చేసిన పనుల గురించి, and also the transformation that we've gone through from the start of our family and our current situation. And also స్టోరీస్ వింటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మంచి హార్డ్షిప్స్ నుండి మేము ఈ పొజిషన్కి వచ్చాము. అండ్ దీని అంతా క్రెడిట్ ఐ థింక్ ఇట్ బిలాంగ్స్ టు మై గ్రాండ్ ఫాదర్. నా పేరు ధీరజ్. నేను శ్రీనివాస్ రెడ్డి అండ్ పద్మావతి కొడుకుని. అండ్ ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్నమ్మ బర్త్డే అందరం కలిసి దుబాయ్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము. అండ్ మా డాడీ ఎంత బిజీగా ఉన్నా ఆఫీస్ తీసుకెళ్ళి ఏదో ఒకటి నేర్పిస్తాడు. అండ్ నాకు ఫ్యామిలీతో అందరితో మంచి బాండ్ ఉంది. ఐఎమ్ వెరీ లక్కీ టు బీ బార్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ. మీరు అంటే మీ ఆస్తులు అన్నీ పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి చిన్నప్పుడు జీవితం అంతా ఫ్యాక్షను, ఆ అట్మాస్ఫియర్లో మీరందరూ ఎక్కడో ఎస్టీ వాటిల్లో బీసీ హాస్టల్లో ఉండి చదువుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ మీరు నిలదొక్కుని ఇదంతా చేసిన తర్వాత మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మీకేమనిపిస్తుంది సార్? అసలు ఈ లైఫ్, ఈ జర్నీ గురించి తలుచుకుంటే వెనక్కి తిరిగి చూసామనుకోండి సార్, చాలా అంటే చాలా ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకటే తిన్నామా వచ్చామా పండామా ఇట్లా కాకుండా నష్టాలు పడతా ఉన్నాం అనుకో, అది వేరేగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏముంటుందంటే, ఇప్పుడు మేము చిన్నప్పుడు చాలా అంటే చాలా మొత్తం సెలవులకు వచ్చామనుకోండి, ఓ గజిబిజి ఊరంతా మమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళం. ఎంకిరెడ్డి కొడుకులు వచ్చారు, ఎంకిరెడ్డి కూతుర్లు వచ్చినారు అనేసి ఊరంతా మమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు అనమాట.
అట్లానే ఇక్కడికి వచ్చినా కూడా మా ఊరు నుంచి బోల్డంత మంది రోజు వస్తుంటారు. వాళ్ళు నా ఇంటికి వచ్చారు అనుకోండి, అందరు వచ్చేస్తారు అనమాట. మా సిస్టర్స్, మా బ్రదర్స్ అందరూ వస్తారు. వచ్చేసి అబ్బా ఇంకా ఇట్లే ఉన్నారా అది ఇది అని అట్లా కుళ్ళుకోవటం, ఎంకరేజ్ చేయటం, అది చేయటం. మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, అరే కుటుంబం అంటే ఆ శ్రీనివాసరెడ్డి కుటుంబం లాగుండాలరా, శ్రీనివాసరెడ్డి లాగుండాలరా అని బోల్డ్ మంది. ఇప్పుడు నాతోటే 1000 మంది అని ఉంటారు. అప్పుడు మనకి ఏంది ఎక్కడ లేని ఆనందం ఉంటుంది అనమాట. నువ్వు 1000 కోట్లు ఉన్నాయి అనుకో, నీకేం చేసుకుంటావు? ఇది 1000 కోట్లు ఉన్నాయి, ఈడేది వాళ్ళ సిస్టర్ వాళ్ళకి, వాళ్ళ బ్రదర్ వాళ్ళకి కూడా నీళ్ళు పోయాడరా అంటే అసలు మొత్తం ఏం చేసుకుంటాం మనం 1000 కోట్లు అండి కదా, మరి వేస్ట్ కదా. అందుకని ఆ కాన్సెప్ట్లో నేను ఉమ్మడి కుటుంబం గురించి దాన్ని ఉన్నన్నాళ్ళు జాగ్రత్తగా ఉంచాలని కోరికతోటే ఉన్నా. ఓకే, దానికోసం ఒక 1 ఎకర్ కొన్నా, ఇల్లు కడుతున్నాం అందరికి కలిపి. అసలు అది ఇంకా అల్టిమేట్ అండి. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండి అందరూ మీరు సాయంత్రం వేళ కలవడము, లేదా ఏదో ఫంక్షన్లో కలవడం, ఇలాగేదో జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరూ ఒకే చోట ఉన్నారనుకోండి, మళ్ళీ రావాల్సిన ప్రత్యేకంగా పని ఉండదు, అందరూ ఒక చోటే ఉంటారు కాబట్టి. నా పేరు విజయలక్ష్మి, వెంకిరెడ్డి గారి చిన్నమ్మాయిని. ఈ రోజుకైనా మాకు ఇది కావాలి అని ఒక మాట మా బ్రదర్స్ని ఎవరిని అడిగినా వితిన్ 5 minutesలోనే మా దగ్గర ఉంటుంది. మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ మేము కానీ ఇంత ఆనందంగా ఉన్నామంటే అన్నిటికీ సపోర్టు, కలిసిమెలిసి ఏదైనా డబ్బు కానీ ఏ విషయాలకైనా కానీ, చిన్నదైనా పెద్దదైనా, బాధలు వచ్చినా బాధ్యతలైనా కానీ కలిసే పంచుకుంటాము, కలిసే ఉంటాము, కలిసే జయిస్తాము. ఈ రోజుకైనా మాకు ఇది కావాలి అని ఒక మాట మా బ్రదర్స్ని ఎవరిని అడిగినా వితిన్ 5 minutesలోనే మా దగ్గర ఉంటుంది. మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ మేము కానీ ఇంత ఆనందంగా ఉన్నామంటే అన్నిటికీ సపోర్టు, కలిసిమెలిసి ఏదైనా డబ్బు కానీ ఏ విషయాలకైనా కానీ, చిన్నదైనా పెద్దదైనా, బాధలు వచ్చినా బాధ్యతలైనా కానీ కలిసే పంచుకుంటాము, కలిసే ఉంటాము, కలిసే జయిస్తాము. ఇంత మంచిగానే జరిగింది. ఇప్పుడు అన్నిటికీ కారణం మా తమ్ముళ్ళు అందరూ సపోర్ట్ బాగుందండి. మా నాన్నగారు ఉంటే చాలా బాగుండేది, ఆయన లేకుండా చాలా బాధ ఉండేది. ఒక్కటి అందరూ బాగానే ఉన్నారు, అంతా మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు అంతా మా అన్నయ్య వాళ్ళందరూ బాగానే సపోర్ట్ ఉంది, పిల్లలందరూ బాగున్నారండి. ఇప్పుడు ఈ రోజుల్లో సార్ మైక్రో ఫ్యామిలీ కాన్సెప్ట్ వచ్చేసింది. ఓ పక్కనేమో ఫారిన్ ఎడ్యుకేషను, ఫారిన్లో వ్యాపారాలు, ఫారిన్లో ఉద్యోగాలు, లేకపోతే విలేజ్లో తీసి మహానగరాలకు వచ్చి ఉద్యోగాలు. ఈ టైంలో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నది పాసిబుల్ అంటారా సార్? మీకంటే పాసిబుల్ అయింది కానీ. అంటే ఇప్పుడు పాసిబుల్ కానిది ఏముంటుందండి? ఏముండదు. ఆ డబ్బు మీద వ్యామోహం లేకపోయింది అనుకోండి, ఏమనిపించదు అనమాట. డబ్బు మీద వ్యామోహం ఉండి ఎంతసేపు ఉన్నా మనకు మంద అంటూ వేసుకోవాలి, నా పిల్లలు ఒక్కళ్ళే ఇట్లుండాలి అట్లుండాలి అనే వ్యామోహం లేకపోయింది అనుకోండి, ఏముంది? ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు మీరే చూస్తుంటారు, వాళ్ళ నాన్న ఇచ్చుంటాడు, పిల్లలందరూ పోగొడుతుంటారు. పిల్లలు పోగొడుతుంటారు, మళ్ళీ వాళ్ళు అప్పులు చేస్తుంటారు, మళ్ళీ అది చేస్తారు ఇది చేస్తారు, బోల్డ్ మంది మీరు చూస్తూనే ఉన్నారు. అవునండి, రెగ్యులర్గా చూస్తున్నదే కదా. ఎక్కువ డబ్బులు సంపాదించు అనుకో 99% పిల్లలు చెడిపోతూనే ఉంటారు, ఎక్కువ డబ్బులు ఉంటే. మనం చూస్తూనే ఉన్నాం. అవునండి, అవును. ఈ ఉమ్మడి కుటుంబానికి కూడా లేడీస్ ప్రోత్సాహం బాగుండాలండి. అది కరెక్ట్గా చెప్పారు సార్. దానికి ఏంటంటే మా ఆవిడ బాగా సెట్ అయింది అనమాట. ఎందుకంటే మీ సిస్టర్ డాక్టరే కదా, డాక్టర్ కాబట్టి వేసేసి, అది కాకుండా కూడా ఆవిడ కూడా బాగా ఎవరికి ఏం కావాలన్నా ఇమ్మీడియట్లీ అరేంజ్ చేయటం. ఒకవేళ ఏదన్నా నన్ను అడగటానికి అందరూ భయపడుతుంటారు కదా, అందరూ ఆవిడకి చెప్తుంటారు అనమాట, ఆవిడ చిన్నపిల్ల కదా అందుకనేసి. నా పేరు పద్మావతి, నేను వెంకిరెడ్డి మంగమ్మ గారుల 4వ కోడల్ని. కోడలి కన్నా కూడా మనవరాలుగా చెప్పుకోవటానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఈ రోజుకి కూడా వాళ్ళు నన్ను కోడలుగా ఎప్పుడూ, నేను ఒక కోడల్ని అన్న థాట్లో ఎప్పుడూ చూడలేదు. ఈ రోజుకి కూడా మనవరాలని వాళ్ళకు నేను ఒక ఫ్యామిలీ గురించి ఎంత చెయ్యాలో, ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. అది తను తిన్నా తినకపోయినా పెట్టినా తన గురించి ఆలోచించుకోరు అనమాట. ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క రూపాయి, ఇంట్లో రూపాయి ఉన్నా ఈ రూపాయి అందరం తీసుకుందాము, వాళ్ళు ఏదైనా కష్టంలో ఉన్నారు వాళ్ళకే ఇచ్చేద్దాము, మనకెందుకు వద్దు, మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చూసుకుందాము అని చెప్తారు. నాకు మా తాతయ్య తర్వాత ఇన్స్పిరేషన్ అంటే మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు. నేను మ్యారేజ్ కూడా ఈ ఉమ్మడి కుటుంబం కోసమే మా సిస్టర్ వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను. ఓహో, కాన్సెప్ట్ కోసం. నాకంటే చాలా చిన్న అమ్మాయి. నేను ముందే అనుకున్నాను అన్నమాట మ్యారేజ్లో,
మ్యారేజ్ కాకముందే వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చారు అనుకోండి, మనకు సెట్ అవ్వదు. సెట్ అవ్వకపోతే డిస్టర్బెన్స్ వస్తుంటుంది. డిస్టర్బెన్స్ వచ్చిందనుకో ప్రాబ్లం అవుతుంది. అందుకనే నేను మా సిస్టర్ వాళ్ళ అమ్మాయిని ఏది ఎంచుకొని ముందే అన్నీ మాట్లాడుకొని ఇట్లిట్ట పోవాలి మనం అనుకొని ఆవిడ చిన్నప్పుడే చేసుకున్నాను అనమాట నేను. ఆవిడ ప్రోత్సాహం కూడా బాగా ఎక్కువ. మా సిస్టర్స్, మా బ్రదర్స్, ఇంకేదైనా మనం ఏది చెబితే అదే, ఇది ఇటు ఎందుకు పోవాలి, ఇటు ఎందుకు పోకూడదు అనేది ఉండదన్నమాట. ఇంకా సీన్ చెప్పిండు అంతే, అటు పోవాలరా అన్నట్టు ఇంక వెళ్ళిపోతుంటారు. దానివల్లనే సెట్ రైట్ అయింది, నడుస్తుంది అనమాట. ఇన్ని సంవత్సరాలు మేము అటో ఇటో ఒక 20 సంవత్సరాల నుంచి మూడో జనరేషన్ కూడా నడుస్తుంది ఇంకా. ఓకే, మాది ఉమ్మడి కుటుంబం. అదే అంటే మీరు, మీ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు కూడా. హాయ్ అండి అందరికీ. నా పేరు గంగాధర్ రెడ్డి. నేను వెంకిరెడ్డి గారి పెద్ద కూతురు కొడుకునండి. సో రైట్ నౌ ఐఎమ్ పర్సూయింగ్ మై స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ దట్ ఐ కుడ్ బి ఏబుల్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ జాయింట్ ఫ్యామిలీ. హాయ్, నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను వెంకిరెడ్డి గారి కూతురు విజయలక్ష్మి గారి కొడుకుని. మా ఫాదర్ సుబ్బారెడ్డి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. డెఫినెట్లీ this part of my life is worthwhile in the entire my life, and I can remember it forever. నమస్తే, నా పేరు సహస్ర. నేను వెంకిరెడ్డి వాళ్ళ కొడుకు మల్లారెడ్డి వాళ్ళ కూతుర్ని. నేను ఎల్డెస్ట్ అనమాట. లైక్ ఐ హ్యావ్ 2 more siblings and I'm really proud to be in this family. నాకు మా నాన్నకి చాలా బాండ్ ఉండేది. అంటే మేము చిన్నప్పుడు he used to make me sleep on his lap and sing a lullaby. I was really proud to be in this family. ఆదర్శ కుటుంబం అంటే దీన్నే అనాలండి. ఎందుకంటే మీరు రెండు పాయింట్లు చెప్పారు. డబ్బు మీద వ్యామోహం ఉన్నప్పుడు కలిసి ఉండలేరు. ఎందుకంటే అందరినీ చూసుకోవాలి అంటే ఖర్చులు అవుతాయి. ప్రతిదీ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు. కార్ల్ మార్క్స్ అన్నమాట. మెయిన్ ఆర్థిక సంబంధాలే కదండి. ఇంకా ఆర్థిక లేకపోతే అసలు మానవ సంబంధాలే లేవు. మానవ సంబంధాలే లేవండి. కానీ నేను ఒక్క మాట అడుగుతాను సార్, ఒక క్వశ్చన్ ట్రై చేస్తాను. అదేంటంటే, నిజంగా మీరు ఇంత ఫైనాన్షియల్గా కానివ్వండి, మీ బిజినెస్ల పరంగా మీరు ఇంత సక్సెస్ కాకపోయి ఉంటే ఈ కాన్సెప్ట్ మీరు సక్సెస్ చేయగలిగేవారా సార్? అంటే ఇది సక్సెస్ చేయడానికే దేవుడు మనకి ఇచ్చిండేమో. సక్సెస్ కోసం ఈ ఉమ్మడి కుటుంబాన్ని ఇట్లా తీసుకురావడానికే మనకు సక్సెస్ ఇచ్చిండేమో, తెలియదు కదా. చాలా మంచి ఆన్సర్, చాలా ఫిలసాఫికల్ ఆన్సర్. అంటే దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే, మీరు అసలు ఎంత లవ్ చేస్తున్నారా ఈ ఉమ్మడి కుటుంబాన్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అన్నది మీ ఆన్సర్ ద్వారా తెలుస్తుంది సార్. అసలు ఇప్పుడు ప్రతిరోజు మేము ఒకరినొకరిని చూసుకోలేదనుకో ఏదో హెల్తీగా ఉంటుంది అనమాట మాకు. మా బ్రదర్స్ సిస్టర్స్ని అందరిని చూసుకోకపోయినాం అనుకో, అందరూ కొద్దిగా హెల్తీగానే ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మా కుటుంబం ఉందనుకోండి సార్, ఎవరు మా పెద్దన్న ఒక్కడే ఏదైనా డ్రింక్ అవి తీసుకుంటుంటే ఆయన చేత కూడా మానిపించేసాం. మా బ్రదర్స్ కానీ మా బావోళ్ళు కానీ ఎవరు కానీ నో డ్రింక్, నో స్మోకింగ్, నో ఆల్కహాల్, ఏది ఓన్లీ వాళ్ళకి ఏంది సిస్టమ్ అనమాట. మార్నింగ్ టిఫిన్ చేసామో, బాక్స్ పెట్టుకున్నాం, మళ్ళీ సాయంత్రం వచ్చి తిన్నామా. ఏదో టీ తాగుతారేమో కానీ అది కూడా వాళ్ళు తాగరో కూడా తెలియదు. ఏంటంటే ఏదైనా 9:30, 10 నుంచి 7 o'clock లోపే నువ్వు ఏదైనా పని చేయి, తర్వాత నువ్వు నీ భార్య మీ పిల్లలతో ఉండనే సిస్టమ్ పెట్టింది నేను. అది 7 తర్వాత ఎక్కడ బయట ఉండడానికి లేదు, నీ భార్య పిల్లల కాడే ఉండాలి అనే. అంటే అది ముందు నేను పాటిస్తున్నా కాబట్టి వాళ్ళు కూడా పాటిస్తుండ్రు. అప్పుడు మీరు చెప్పే మాటకు విలువ ఉంటుందండి. మీరు రాత్రి 12 గంటలకు వచ్చేసి 7 గంటలకు నేను మ్యాక్సిమం 7 లోపు ఇంటికి రావాల్సిందండి. 9:30 కల్లా మా ఇంట్లో లైట్లు అనే ఎలాగో 9:30కి 9కే పడుకుంటాం మేమందరం. అంటే పల్లెటూరు వ్యవహారమే. పల్లెటూరు ఇన్ ది సెన్స్ గ్రామీణ వాతావరణంలో ఎలా ఉంటారు? చీకటి పడగానే భోజనాలు చేసి పడుకునేవారు అప్పుడు, కరెక్ట్ లేనప్పుడు. ఒక్కొక్కడు సార్ ఈ సైట్ ఇతను 8:30, 9ంటికి వస్తానండి సార్, ఆయన బాగా పెద్ద ఆయన, మరి వస్తారా సార్? అది ఆయన పెద్ద ఆయన కానీ ఏది కానీ రేపు 9 తర్వాత లేకపోతే 5ంటికి రమ్మని తెల్లవారుజామున వస్తాం. కానీ 7 తర్వాత నో బిజినెస్, నో ట్రాన్సాక్షన్స్, నో బిజినెస్ అనేది లేదన్నమాట. నిజంగా అది అంత కఠినంగా ఉండడం
ఆ కఠినంగా ఉంటూ కూడా మీరు బిజినెస్లు చేయడం చాలా గ్రేట్ సార్. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా అదే సిస్టంలో వెళ్తున్నాం, అట్లే వెళ్ళాలని కోరుకుంటున్నాం. నా పేరు మల్లారెడ్డి, వెంకిరెడ్డి గారి పెద్ద అబ్బాయిని నేను. మా 4వ తమ్ముడు శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో వచ్చాడు. వాడు కష్టపడి అన్ని చేసి మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మా ఉమ్మడి కుటుంబం ఇప్పటికీ కలిసే ఉంటున్నాం. అందరం ఏకదాటి మీద ఏకమాట మీద ఉండి అన్ని ఇప్పటికీ బాగానే సక్సెస్గా నడుచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇటీవల రోజుల్లో అంటే మనుషులు ఒకరితో ఒకరు కలిసి రాలేకపోవడం, ఒకరితో ఒకరు కలిసి ప్రయాణం చేయలేకపోవడం, అది కుటుంబాల్లోనే జరుగుతున్నది. సొసైటీలో మనం ఫ్రెండ్స్తో బాగానే తిరుగుతాం, కొలీగ్స్తో బాగానే తిరుగుతాం, బట్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యకి వచ్చేసరికి చాలా తేడాలు వచ్చేస్తున్నాయి సార్ ఈ మధ్య రోజుల్లో. వాటిని అడ్రస్ చేసి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? అడ్రస్ చేయటం ఏంటంటే, ఇప్పుడు మనం లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. మెయిన్ లీడ్ చేసే వాళ్ళు ఏంది, ఇప్పుడు ఒక బ్రదర్కి ఈడు కొంచెం ఈ టైప్లో ఈడికి చెప్పే మొత్తం ఈడు చెప్పటం, నువ్వు అటు పోకూడదురా, ఇటు పోకూడదురా, అదిరా ఇదిరా అని. ఇంకొక సిస్టర్ ఉంటుంది, ఆవిడ కోరికలు ఎవరు ఉన్నాయనుకో, అది కాదమ్మా నీకు ఇది చేసినావు అనుకో, మళ్ళీ తక్కిన వాళ్ళందరికీ చేయాలి కదా అని ఎవరికి చెప్పే వాళ్ళకి చెప్తా మనం లీడ్ చేస్తున్నాం అనుకో, వాళ్ళు కూడా ఇది నిజమే కదా అని అనుకుంటారు. అదే మైండ్లో పెట్టుకొని ఏదేదో థింక్ చేస్తామని అనుకో, అది డైవర్ట్ అవుతుంది, డైవర్షన్ అయిపోతుంది. అది అలా ఉండకుండా ఉండాలంటున్నారు మీరు. అది కుటుంబ సభ్యులు అలా ఉండకూడదు, ఒకరు లీడ్ చేయాలి. ఒక లీడ్ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ లీడ్ చేసినా ఒక లీడ్ చేస్తే స్మూత్గా నడుస్తుంది. నా పేరు పుల్లారెడ్డి, నేను వెంకిరెడ్డి మంగమ్మ గారుల పెద్దోళ్ళుని. మాకు 5 బావమద్దులు, ఒక మరదలు. ఈ ఫ్యామిలీ మొత్తము ఇలా ఉండటానికి కారణం శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈ ఫ్యామిలీ ఈరోజు ఇలా ఉండటానికి అవకాశమే లేదు. పంచపాండవుల్లాగా 5 అన్నదమ్ములు. అయితే ధర్మరాజు క్యారెక్టర్కి పెదమల్లారెడ్డి గారు సెట్ అవుతాడు. తర్వాత భీముడి క్యారెక్టర్కి కోటిరెడ్డి గారు పర్ఫెక్ట్. ఆ తర్వాత ఒక చేంజ్ కావాలి ఇందులో. అదేంటంటే అర్జునుడు క్యారెక్టర్కి శ్రీనివాసరెడ్డి కరెక్ట్. ఎందుకంటే అర్జునుడు లేకపోతే భారతమే లేదు, అసలు యుద్ధం అనేదే లేదు. ఆ తర్వాత నకులుడు క్యారెక్టర్కి కృష్ణారెడ్డి గారు కరెక్ట్. ఎందుకంటే నకులుడు పాండవులందరిలోకి చాలా అందగాడు, ఆ క్యారెక్టర్కి కృష్ణారెడ్డి గారు సరిపోతాడు. ఆ తర్వాత సహదేవుడు, ఆ క్యారెక్టర్ సహదేవుడు పాండవుల 5 మహా తెలియకల్లవాడు, అది చిన్మల్లారెడ్డి క్యారెక్టర్కి కరెక్ట్గా సరిపోయింది. నా పేరు సుబ్బారెడ్డి, నేను మన మోర్తల వెంకిరెడ్డి గారి కుటుంబానికి చిన్న అల్లుడిని, 2వ అల్లుడిని. నాకు కూతురిని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇచ్చి వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరెడ్డి మళ్ళీ మా ఇంటికి చిన్నల్లుడైనాడు. ఇక మోర్తల కుటుంబానికి సంబంధించినటువంటి చరిత్రను మనం గమనిస్తే, మేము యాక్చువల్గా మా వివాహం అయ్యే సమయానికి మోర్తల వారి కుటుంబం రేమిడిచెర్లలో ఉండేది. అక్కడ ఎట్లా అంటే రేమిడిచెర్లలో మోర్తల వారి కుటుంబం అంటే రేమిడిచెర్ల అంతా కూడా ఒకటే. మోర్తల వెంకిరెడ్డి అంటే ఆయన మాటే వేదవాక్కు అనమాట. ఆయన వాళ్ళ ఆ ఊరికి చేసినటువంటి ఈ సౌకర్యాలు కానీ ఇది కానీ వాళ్ళు చాలా గుర్తిస్తారు. ఇప్పుడు మేము ఉమ్మడి కుటుంబం ఉంది, మా పెద్ద అన్నయ్యకి 67 ఏళ్ళే ఉన్నాయి. అందరం మ్యాక్సిమం 50 దగ్గర వచ్చాము, 50 పైనే వచ్చాము. ఎవరికి ఉమ్మడి కుటుంబం కాబట్టి ఎవరికి కూడా ఇంత అంటే ఇంత ఎప్పుడన్నా హాస్పిటల్కి కూడా పోయి వచ్చారు. ఎందుకంటే మా ఉమ్మడి కుటుంబం ఒకళ్ళు రాగానే ఏదన్నా మైండ్లో ఉన్నా కూడా ఎమ్మటే మాట్లాడుకుంటే డిస్పర్స్ అయిపోయింది, మైండ్లో ఏముండదు. అందుకనేసేసి మా వాళ్ళకి ఎప్పుడైనా మీరు అడగొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. మా వాళ్ళకి చిన్న జ్వరం వచ్చినట్టు కూడా లేదు. మేము ఇప్పుడు అటు అందరం 50 దాటిన వాళ్ళమే, చిన్న జ్వరం వచ్చినట్టు కూడా లేదు. ఎప్పుడు మా పెద్దన్నయ్య ఒక్కడికి కొంచెం స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు కాబట్టి ఒకసారి హార్ట్ సర్జరీ అయింది. ఇప్పుడు దాకా మా వాళ్ళకి జ్వరం వచ్చినట్టు కూడా, తక్కిన వాళ్ళకి జ్వరం కూడా రాలే, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఆ ఉమ్మడి కుటుంబంలో ఆ కిక్ ఉంటుంది అనమాట. ఇది బాగుంది. అదే అందరూ కలిసి ఉండడం వల్ల ఆరోగ్యం, ఆనందం, ఆరోగ్యం మెయిన్ బాగుపడుద్దండి ఉమ్మడి కుటుంబం అంటే నేను చూసిన దాంట్లో.
అది ఎక్కువ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం అనుకో ఇంకా 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 హెల్దీగా ఉంటారు. కరెక్ట్ సార్, కరెక్ట్, చాలా గొప్పగా చెప్పారు. చాలా అంటే ఈ రోజుల్లో ఈ వ్యవస్థే పూర్తిగా మారిపోయి ఏదో సినిమాల్లో చూడడం తప్పితే లేదా కథల్లో చదవడం తప్పితే నేను నా అనుభవంలో ఇన్నాళ్ళు నా జర్నలిస్ట్ ప్రయాణంలో నేను చూసిన వాళ్ళల్లో ఒక మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ, ఆయన కూడా ఆయనలాగే మీరు చేశారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక్కడు వచ్చి ఇక్కడ సక్సెస్ అయ్యి అందరినీ కుటుంబాన్ని అంతటినీ ఒక చోట చేర్చుకుని ఫాదరు మదరు బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఇప్పటికీ ఆయన అదే కాన్సెప్ట్లో వెళ్తున్నారు, అలాగే ఉంటున్నారు. అంత ప్రపంచం అందరికీ తెలిసిందే కదా మెగాస్టార్ ఫ్యామిలీ అంటే. నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా. మళ్ళీ నేను మీ ఫ్యామిలీనే చూశాను. ఆఫ్కోర్స్ సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ అంటే కొన్ని ఫ్యామిలీస్ అక్కడక్కడ కనిపిస్తాయండి. జనరల్ సొసైటీలో నేను మీ ఫ్యామిలీ ఒకటే చూశాను సార్. అలాగా నిజంగా అందరూ ఒక చోట ఉండడం, సాయంత్రం కలవడం. వాళ్ళంటే బిగ్ షాట్లు కదండి మనం అంటే బిగ్ షాట్ ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ అండి. బిగ్ షాట్స్ అని కాదు, తక్కువ వాళ్ళని కాదు. ఇప్పుడు మీ స్థాయిలో మీ హోదాలో మీరు గొప్పవాళ్ళే, మీకుండే వ్యాపారాలు మీకున్నాయి, మీకుండే వ్యవహారాలు మీకున్నాయి. కానీ మీరు ఆ పంధాలో నేను ఆలోచించాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను చూసిన కుటుంబాలు అవి. జనరల్ ఫ్యామిలీ సెటప్లో మన జనరల్ సొసైటీలో నేను మిమ్మల్ని చూశాను సార్. నిజంగా రియల్లీ శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఈ సొసైటీకి అంటే విచ్ఛిన్నమైపోతున్న ఈ కుటుంబ వ్యవస్థకి లేదా పూర్తిగా విపరీత ధోరణులకు లోనవుతున్న ఈ సామాజిక పరిస్థితుల్లో మీలాంటి వ్యక్తులు నిజంగా ఒక ఆదర్శప్రాయమైన మనుషులుగా చెప్పాలి సార్. రియల్లీ గ్రేట్ శ్రీనివాసరెడ్డి గారు. ఇది ఈ రోజున ఈ కాన్సెప్ట్ని నమ్మడం ఒక ఎత్తు అయితే ఇందులో మీరేమీ అసలు ప్రాబ్లమ్సే ఫేస్ చేయలేదండి? చేయకుండా అంత సజావుగానే వెళ్ళిపోయిందా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి, చిన్న వేరు. అసలు ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు నేనైతే. 20 years నుంచి మేము అందరం కలిసి ఉంటున్నాం. అస్సలు ఏదో చిన్న చిన్నవి కానీ అసలు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయలేదు. ఫేస్ చేస్తే ఇక్కడ అంటే మనం మేనేజ్ అటు చేసినాం అనుకుంటాను నేనైతే. కరెక్ట్, మీరు బాగా చేయగలిగారు. చేయలేకపోతే చిన్నవి పెద్దవి అయిపోతాయి. నేను కానీ మా వైఫ్ కానీ జాగ్రత్త మేనేజ్ చేసినాం అనుకుంటున్నాం. మీరు మేనేజ్ చేయలేకపోతే చిన్నవే పెద్దవి అయిపోతాయి కదండి. ఇప్పుడు పెద్ద చినుకులే పెద్ద జడివాని అయిపోతాయి. అవును, సరిగ్గా మేనేజ్ చేయకపోతే. అదే నేను చెప్పేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రిని ఉమ్మడి కుటుంబంలో ఉంటే హెల్త్ బాగుంటుంది. నువ్వు ఏది డబ్బులు ఆరాటం లేకుండా ఏది హెల్తీగా ఉంటూ దేవుడు కూడా నిన్నెప్పుడు చల్లగా చూస్తుంటాడా అని అనుకుంటాను, నమ్ముతాను నేనైతే. మీ నమ్మకం నిజం అవుతున్నది కదా. మరి ఇన్నాళ్ళు బట్టి ఒక డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదంటే? మేమైతే వెళ్ళలేదు. అదే అంటున్నా. మరి ఆ దేవుడు అనుగ్రహం అని మీరు నమ్ముతున్నారు. అండ్ ఆరోగ్యం ఆనందం దానిలో ఉందని మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి 20 yearsగా ఎవరన్నా చేయని వాళ్ళు ఉంటే చేసి చూడండి. 1 year అంటే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ యాక్టివిటీ అన్నీ చాలా మెరుగుపడతాయి. చాలా అంటే చాలా. ఉమ్మడి కుటుంబంలో ఉన్నది తల్లిదండ్రులని ఎక్కడన్నా విలేజ్ల్లో ఉన్నారనుకోండి, వాళ్ళని తెచ్చి మీ దగ్గర పెట్టుకొని రోజు వాళ్ళ కాడ కూర్చొని ఒక అరగంట గంట మనం ఏదో ఒకటి బాతాకాన్ని కొడతాను అనుకో, ఆ కిక్ వేరుంటుంది, సక్సెస్ కూడా వేరే ఉంటుంది. అండ్ వెంకటేష్ బాబు నాతో ఒకసారి పర్సనల్గా హీరో వెంకటేష్ నాతో మాట అన్నారండి, వెన్ యూ లవ్ యువర్ పేరెంట్స్ యువర్ చిల్డ్రన్ విల్ లవ్ యూ అని. డైరెక్ట్గా నాతో మాట చెప్పారు ఆయన. మనం తల్లిదండ్రులను ప్రేమిస్తే మన పిల్లల్ని మన ప్రేమిస్తారు, అంతే కదా అని ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాతో ఎప్పుడో. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమించలేదు అనుకో, మనం చూస్తున్నాం కదా సినిమాలను చూపిస్తారు, కంటికి కట్టినట్టు చూపిస్తారు కదా, అట్లా అయింది అంతే కదా. అది కరెక్ట్ సార్. చాలా థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి. నిజంగా అంటే ఇలాంటివి జనరల్ ప్రోగ్రామ్స్ కాదు, సొసైటీలో ఇలాంటి ఫ్యామిలీస్ డెవలప్ అవ్వాలి. మళ్ళీ అలాంటప్పుడు సామాజికమైన అశాంతి కూడా తగ్గిపోతుందని అనిపిస్తుందండి. అవునవును, మీ మాటలు మేము అందుకని ఇప్పుడు నేనుండే కాడ నా కాడ మమ్మ ఉంటుందండి. మేము దూరం అయితే రావటం ఈ ట్రాఫిక్లో అది ఇది అని చెప్పేసి
చుట్టూ ఒక 2 minutesలో నువ్వు ఎన్ని ట్రాఫిక్లు ఉన్నాయి ఏమున్నాయి 2 minutesలో మా ఇంటికాడికి వచ్చేటట్టని మొత్తం 7 హౌసులు కూడా చుట్టూరు ఒక 2 minutesలో వచ్చేటట్టే సెట్ రైట్ చేసుకున్నాం. అది కూడా అసలు మీరు హైదరాబాద్నే సెటప్ చేశారు సార్. చాలా కష్టం అలా చేయడం. నిజంగా మీరు ఈ సమాజానికి నిజంగా ఒక దిక్సూచిలాగా సమాజ వ్యవస్థ నుండి కుటుంబ వ్యవస్థకి మీరు ఒక గొప్ప రూపాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించి, పూర్వం రోజుల్లో ఇది సర్వసాధారణమైన విషయం అనుకోండి, బట్ ఈ రోజుల్లో అది పూర్తిగా అరుదైన వ్యవహారం. ఎక్కడో సినిమాల్లో తప్పితే మనం బయట చూసేది లేదు. సినిమాలు కూడా చూడండి అంటే మీరు ఉమ్మడి కుటుంబం మీద అన్ని సూపర్ డూపర్. అవును, కొంచెం అది దాంట్లో ఒక 10% పాటించినా కూడా మనం సమాజం కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. అలాను మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మీదంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మీరు చెప్పేవన్నీ ప్రాక్టికల్గా మీ లైఫ్లో ప్రూవ్ అయినవి. ప్రాక్టికల్గా అది కూడా మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఉమ్మడి కుటుంబం. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఊరికే ఏదో చాలామంది ప్రీచింగ్స్ చెప్తుంటారు చూడండి, అంటే నీతులు ఉపదేశాలు కాదు. మీది ప్రాక్టికల్గా మీరు ఏదైతే ఇంప్లిమెంట్ మీరు సిటీలో కూడా అడగచ్చు. డాక్టర్ కాపర్ శ్రీనివాసరెడ్డి అంటే ఓరేమో ఉమ్మడి కుటుంబం, వాడిని చూసి నేర్చుకోవాలరా అన్నట్టే అంటుంటారు, బోళ్ళ మంది అంటారు. అట్లే దాన్ని కాపాడుకోవాలి మనం మెయిన్. అది ఇప్పుడు మీ ఛాలెంజ్ దాన్ని కాపాడుకోవాలి. అది అంటున్నాం, దాన్ని కాపాడుకోవాలి మెయిన్. ఆ ఇమేజ్ని కాపాడుకోవాలి మీరు. చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు. ఓకే సార్, స్టూడియోకి వచ్చి చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇవి. నిజంగా ఈ రోజున అనేక రకాలైన అశాంతులకి గురైపోతున్న ఈ సమాజ స్థితిగతులలో మీరు చెప్పిన ఈ కంటెంట్ కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే నాకు పర్సనల్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకైతే ఒక సినిమా చూసినట్టుంది తప్పితే నిజంగా జీవితాల్లో ఇలా జరుగుతుందా అని అనిపించేంత అబ్బురంగా ఉందండి. ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. అంచేత ఆ భగవంతుడు దయ వల్ల, మీరు నమ్మే ఆ భగవంతుడు దయ వల్ల ఇప్పుడు మేము చెప్పే మాటలో ఒక 10-20 కుటుంబాలు మారినా కూడా ఓహో శ్రీనివాసరెడ్డి కుటుంబంలోకి 20 కుటుంబాలు మారినాయని మాకు సంతోషం. ఆ సంతోషం మా హిట్ టీవీకి కూడా మీరు అందించారు. మీ హిట్ టీవీ ద్వారా మారినట్టు వాళ్ళు. అదే మీరు మా ద్వారానే చెయ్యాలని మీరు అన్ని సంకల్పించుకోవడం అన్నది కూడా మాకు ఒక రకమైన గౌరవమే శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.